నీకు కష్టం వచ్చింది, నువ్వు నీ మానసిక స్థితితోనే వచ్చింది. నీకు సుఖం వచ్చింది, నీ మానసిక స్థితితోనే వచ్చింది. పాపం వచ్చింది, పుణ్యం వచ్చింది, అన్నీ ఉండయని నువ్వు అనుకుంటున్నావు. పాపం లేదు, పుణ్యం లేదు. ఉండయని నువ్వు అనుకుంటే నీకు మురికి ఉండట్టే. పాపం పుణ్యం రెండూ లేవు, ఉంది ఒకటే. ఉంది ఒకటే. పాపం ఎక్కడ, పుణ్యం ఎక్కడ? స్థూలం అదే, సూక్ష్మం అదే, కారణం అదే. స్థూలం అదే, సూక్ష్మ శరీరం అదే, కారణ శరీరం కూడా అదే. కారణ శరీరం కూడా అదే అయినప్పుడు నువ్వు ఇంక ఎన్ని లెక్కలు నీకెందుకు? శరణ్ అవ్వటం తప్పితే, శరణాగతి తప్పితే. శరణాగతి గురించి చాలా రకాలుగా విన్నాం మనం. మంత్రం చదువుకుంటా ఉంటే ఇక అమ్మవారు మీ దగ్గర ఉంటుంది శరణాగతి అని. అసలు ఇక్కడ అమ్మవారు కూడా లేదు, అమ్మవారు లేదు, అయ్యవారు లేదు. శరీరదారులు ఎవరు గురువు కాదు అని చెప్పేవాడు రామకృష్ణ గురుదేవ్. నిజంగానే ఎవరికి దండం పెట్టొద్దు, వద్దు. ఎవరో ఎక్కడో భగవంతుడు ఉన్నాడని కూడా నువ్వు అనుకో. అసలు భగవంతుడు ఉన్నాడా లేడా ఇవన్నీ రెండూ వద్దు. నీకెళ్ళి నువ్వు చూసుకుంటా ఉండు, ఏం జరిగిద్దో చూద్దాం. ఇంకంతే. ఇక్కడ మురికి లేదు, ఏమీ లేదు. పూర్తిగా సరెండర్ అయిపోయి నీకు పిండాండానికి బ్రహ్మాండానికి అవకాశం ఇచ్చినట్టే కదా ఇక్కడ. ఈ బ్రహ్మాండానికి అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ సాక్షిగా ఉండవు, అంతే. పక్కన ఉండవు. మాస్టర్ ఏం చెప్పేవాడంటే శరీరంలో నుంచి బయటకు వచ్చి శరీరాన్ని చూస్తాం, అక్కడ కూడా మురికే. గురువు ఎంత మాయ చేస్తాడంటే, ఎంత మాయలోకి నెట్టేస్తాడు అంటే చెప్పేదంతా మురికే. ఇది మురికి అని నువ్వు తెలుసుకొని దాంట్లో నుంచి కూడా బయటికి రావటమే గొప్పతనం ఉంది అందులో. అమ్మో అసలు నేను మొదట నుంచి నా జర్నీ చూసుకుంటామో ఇక అదంతా కరెక్ట్ కాదు అని తెలుసుకునేసరికి నాకు ఎంత సంవత్సరాలు పట్టింది? 10 సంవత్సరాలు. ఈ సిద్ధ మహాయోగులతోనే 10 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ మొత్తం 40 సంవత్సరాలు నా ఆధ్యాత్మిక ప్రయాణం. ఎక్కడైతే నీకు రోగం ఉందో అక్కడ చూస్తూ ప్రాణాయామం చెయ్యి. మన శ్వాస మన రోగాలు తినేసేస్తుంది. చూస్తూ అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే ఓంకార సాధన కూడా సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం పరిస్థితులన్నీ మార్చుకోవటానికి, ఆనందంగా ఉండటానికి, ఓకే అంతవరకు నీకు జ్ఞానం అభివృద్ధి చెందటానికి. అష్టైశ్వర్యాలు కూడా వచ్చేస్తాయి సమర్థ అది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు. ఉండదాంతో తృప్తిపడి, లేని దానికోసం ఆశించకుండా, కోరికలు పెంచుకోకుండా, కోరికలు అనేవి లేకుండా ఆ గాఢ నిద్రా స్థితిని పగలు కూడా మెయింటైన్ చేయాలని మాస్టర్ చెప్పేవాళ్ళు. కానీ అంత లోతుగా పోయి ఎవరు ఆలోచించగలుగుతా? అందుకని ఏం వద్దు, నువ్వు రాత్రిపూట చూస్తూనే ఉంటావు, పగలంతా అభ్యాసం చేసింది రాత్రిపూట కూడా బ్రహ్మాండం కలిసి వస్తూనే ఉంటావు, పగలంతా బ్రహ్మాండం కలిసి వస్తూనే ఉంటావు. లింకులు మొత్తం మన శరీరంతోనే లింకప్ అయి ఉన్నాయి. ఇది వాస్తవం. నీ శరీరం కలిసి అదేం చేస్తుందో చూడు, అంతే. మాస్టర్ ఒక పాయింట్ చెప్పారు, స్థూల శరీరంలోనే ఉంది నువ్వు తెలుసుకున్న జ్ఞానం మొత్తం. అది చూసే శరీరానికి నీ జ్ఞానం మొత్తం ఫార్వర్డ్ అవుతుంది. ఆ మెమరీకి, ఈ మెమరీలో నుంచి ఆ సూక్ష్మ శరీరం కూడా యాక్టివేట్ అవుతుంది మనకి. అప్పుడు మనకి శరీరం అవసరం లేదు, శరీరం లేకపోయినా అవసరం లేదు. అప్పుడు వచ్చే జ్ఞానం అప్పుడు వచ్చేస్తుంది. అప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేసుకుంటా పోతాం మనం. అంటే మనం ఇప్పుడు స్థూలంలో ఉండంగానే సూక్ష్మం కూడా రుచి చూడగలుగుతాం. సాధన అంత తీవ్రతగా ఉండాలి, అంత కామన్ సెన్స్ ఉండాలి. ఒక్క క్షణం కూడా శరీరాన్ని వదిలిపెట్టి మనం ఏమన్నా బయటికి వెళ్ళామో గమనించుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసేయాలి. లేలా ఏంటి ఇప్పుడు దాకా భలే చెప్పావు నువ్వు ఉపన్యాసం, నేను ఇప్పుడు చెప్పాను, చెప్పింది నువ్వు కదా, నేను మానసికంగా అనుకుంటాను. నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఎదుటి వాళ్ళని ఎవరిని మెప్పించాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి అంశదానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు ఆశ్రమాల అమ్మడి తిరగాల్సిన అవసరం లేదు. అంత అద్భుతమైన సాధనా విధానం శివుడు చేసేది అదే, లాహిరి మహాశయ చేసింది అదే, సత్యసాయి చేసింది అదే. వీళ్ళందరూ చేసిందంతా నీలో నువ్వు ఉంటేనే బ్రహ్మాండం అంతా కనిపించింది వాళ్ళకి. నువ్వే అని వాళ్ళకి అర్థమైంది. నీకు రెండో వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడెవరు లేరు, నువ్వు తప్ప. ఆరికి లేల తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరు లేనప్పుడు నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? అవసరమైతే నన్ను నేనే సంస్కరించుకుంటా, నన్ను నేనే బాగు చేసుకుంటా. ఇంకేం లేదు అక్కడ. ఖాళీ. ఆ ఖాళీ గురించి బాగా ఆలోచిస్తూ సత్య గారు, నేను ప్రపంచంలో నుండి ఆధ్యాత్మిక
నాకు తెలిసి తెలియకుండా ప్రయాణం చేసే వాళ్ళందరికి కూడా చెబుతాను. అష్టసిద్ధులు ఒక అష్టసిద్ధి నవనిధి ఉపయోగిస్తే కొన్ని టన్నుల ఎనర్జీ మనలో నుంచి వెళ్ళిపోయింది. ఆధ్యాత్మికంగా మోసాలు ఉన్నాయి, ఆధ్యాత్మికంగా మంచి ఉంది. కానీ మోసాల్లో కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతాం బాగా. అసలు మన జోలికి రావటానికి భగవంతుడికి కూడా అమ్మో లేలు పిలిస్తేనే వెళ్దాం అన్నట్టుగా ఉంటుంది. ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చాడు, త్యాగరాజు పిలిస్తే వచ్చాడు, అన్నమయ్య పిలిస్తే వచ్చాడు. వాళ్ళకి అవసరమైతే పిలుస్తారు మిమ్మల్ని, మీరేం వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదని మాస్టర్ చెప్పేవాళ్ళు. అందుకని ఎందుకు నా కళ్ళు నేను చూసుకుంటే ఏం ఉపయోగం అని నేను దాని గురించి బాగా 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 ఆలోచిస్తే నాకు అర్థమైన ఎన్ని విషయాలు ఉన్నాయంటే, ఎవరి సాధనతో వాళ్ళు బాగా లోతుగా ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసే వాళ్ళందరూ ఆలోచించుకుంటే ఈ సాధన అద్భుతమైన సాధన. దీనికి మంత్రం లేదు, పూజ లేదు, భక్తి లేదు, ఏం లేదు. జ్ఞానం అనేది నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేయాల్సి వస్తుంది. అసలు జ్ఞానం ఉందిగా నీకు, నీ నిజస్థితిలోకి నువ్వు వెళ్తే నీ జ్ఞానం ఎరుకలోకి వచ్చుద్ది కదా. అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగిస్తావు, అవసరం లేకపోతే దాన్ని ఉపయోగిస్తావు. అట్లా ఈ ప్రాణాయామం కూడా సాక్షిగా ఉండి చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే మన శ్వాస మన రోగాలను తినేసేస్తుంది, రోగాలను తినేసేస్తుంది, కష్టాలను తినేసేస్తుంది, అనవసరమైన అన్ని తినేసేస్తుంది, అవసరమైన బట్టికి ఉంచుతుంది. హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నాను నేను. 40 సంవత్సరాల్లో నేను తెలుసుకునే విషయం ఏంటంటే, అష్టసిద్ధులు నవనిధులు చెప్పారు కానీ పెద్ద గురుదేవులు పండిత శ్రీరామ శర్మాచార్య ఆయన పుస్తకాల్లో అన్ని వివరణ ఇచ్చారు. వాటి మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటే ఒక్క సిద్ధి ఉపయోగిస్తే 10 టన్నుల పుణ్యం నీ అకౌంట్లో నుంచి క్లోజ్. నువ్వు పుణ్యం సంపాదించి ఏం ఉపయోగం? పుణ్యం ఎందుకు? ఈ రెండు ఉండయనేది నీకెందుకు? వేరే వాళ్ళు ఉండారనేది ఎందుకు నీకు? అందరిలో నువ్వే అంతటా నువ్వే అని ప్రతి గురువు చెబుతున్నప్పుడు ఆ సాధన అనేది కంపల్సరీగా అందరూ సాక్షిగా శరీరం ఏం చేస్తుందో చూస్తూ ఉంటాం. చాలా చాలా ముఖ్యమైన విషయం. అల్లోమ విలోమ ప్రాణాయామం కూడా సాక్షిగా చేసుకుంటే అది ఎంతసేపు చేయగలిగితే అంత మన ఊపిరి మన ఆస్వాధీనంలోకి వస్తుంది. నీకు ఇష్టమైనప్పుడు నువ్వే శరీరం వదిలేసేస్తావు. తర్వాత క్లీం బీజం గురించి, శ్రీం బీజం గురించి, హ్రీం బీజం గురించి కూడా మాస్టర్ వివరణ ఇచ్చారు. అవసరార్థమే అవి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు క్లీం బీజంతో ఎవళ్ళ రోగమైనా మనం తీసుకోవచ్చు. గాయత్రి మంత్రంతో సఫలీకరణ చేసి వచ్చేస్తుంది ఆటోమేటిక్గానే. తర్వాత ఎవరి రోగాన్నైనా ముక్కలు చేయొచ్చు ఆజ్ఞాచక్రంతో. అందుకని నీలో అష్టసిద్ధులు ఉన్నాయి, నవనిధులు ఉన్నాయి, నీకు దివ్య దృష్టి ఉంది, భూత భవిష్యత్తు ఉంది, నీకు కుండలి జాగరణ జరిగే ఉంది. కుండలి శక్తి లేపుతామని చెప్పి చాలా మంది యూట్యూబ్లోకి ఎక్కారు. అసలు ఆ శక్తి అనేది లేకపోతే నువ్వు మాట్లాడలేవు, చూడలేవు, ఈనలేవు, నడిచి ఇక్కడ దాకా రాలేవు, ఎక్కడికి తినలేవు, అసలు నీకు స్థూల శరీరమే ఉండదు. ఆనంద కోశ నిలయ అని లలిత సహస్రనామంలో ఉంది. మనకి ఆనందంగా ఉండటానికే ప్రయత్నం చేయి. నువ్వు ఆనందంగా ఎలా ఉండగలుగుతావంటే ఆనందమైన ఆలోచనలు చేస్తే, అందమైన ఆలోచనలు చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు. ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివ్గా ఆలోచించుకుంటా, నాకు దరిద్రమనో, నాకు నొప్పనో, నాకు మోకాలు నొప్పనో, నాకు కడుపు నొప్పి అనుకుంటా ఉంటే నువ్వు ఆనందంగా ఎలా ఉండగలుగుతావు? రోగరహిత అంటే రోగాలు ఉండకూడదు. ఇప్పుడు అంతకుముందు డాక్టర్లు తక్కువ, ఇప్పుడు డాక్టర్లు ఎక్కువైపోయారు. అంతా బిజినెస్లు అయిపోయాయి. నువ్వు అసలు రోగరహిత జీవితం జీవిస్తా ఉంటే నీకు డాక్టర్లతో పనే ఉంది. అంతే కదా. మనకి అవసరం లేదు. నేను నా రోగాన్ని నేను పిండి పిప్పి చేస్తాను నా జోలికి వచ్చిందంటే. ఆ విజ్ఞానం నా దగ్గర ఉంది. మరి నేను నేర్చుకోండి. ఒకళ్ళు నాకు క్యాన్సర్ వచ్చిందమ్మా అని నాతో ఒకళ్ళు చెప్పారు. క్యాన్సర్ వచ్చింది, నాకు క్యాన్సర్ అంట అని ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది, అమ్మకు ఫోన్ చేస్తుంది, అత్తకు ఫోన్ చేస్తుంది, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుంది, మదన పడుతుంది. ఒక పదాన్ని ఇది బాగా వినాలి. ఒక పదాన్ని 100 సార్లు కనుక ఉచ్చరిస్తే క్యాన్సర్ని పిలిచినట్టే మేనిఫెస్ట్ అయిపోతుంది. అది వచ్చేసింది మన దగ్గరికి. నన్ను ఎందుకు పిలుస్తుంది లేలా అంటే పద్దాకలు దాన్ని తెలుసుకోవటం ఎందుకు? నాకు మోకాలు నొప్పి ఉందని నువ్వు మైండ్లో పెట్టుకున్నావు. ఆ మోకాలు నొప్పి ఉంది అని నీకు అనిపించినప్పుడు నువ్వు వేరే ఆలోచనలు మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి.
ఎవరి కాళ్ళు ఆలోచన విధానంలో మార్పులు చేసుకోవాలి. ఎందుకు నేను ఇలా అయిపోయాను అనే దానికి ఆలోచించుకోవాలి. ఎనర్జీ ఉందా నాకు, నీకు ఎనర్జీ ఉందా, ఎనర్జీ లేదా, నేను చచ్చిపోతాను ఎన్నికి అసలు నీకు ఎప్పుడో ఒకసారి ఉంది. చచ్చిపోయిన వాళ్ళని చూస్తే అయ్యో పాపం అనుకుంటాం మనం, మనకి కూడా ఉంది ఒకసారి లగ్నం. మాస్టర్ అంటారు కళ్ళు మూస్తే చచ్చిపోయాను అనుకో, కళ్ళు తెరిస్తే రాత్రి ఇవాళంతా బ్రతికుండా ఉంటే రాత్రి చచ్చిపోయినట్టే లెక్క. ఆత్మబోధ తత్వబోధ సాధన ఇచ్చారు రామకృష్ణ గురు. తెల్లారి మెలకు రంగులని మళ్ళీ జన్మకి, రాత్రి గాఢ నిద్ర స్థితిలోకి ఏమో నేను చచ్చిపోతున్నాను అనుకున్నాను, శవం అనుకోమన్నారు. మెలకు వచ్చినప్పుడు నేను మళ్ళీ జన్మకు వచ్చాను అనుకున్నాను. ఇది కూడా అక్కర్లేదు, ఇది కూడా అక్కర్లేదు. నాకు తెలిసిన విషయంలో నువ్వు దేన్నైతే బాగా చూస్తావో అది నీకు సిద్ధిస్తుంది. అంటే ఎప్పుడు నువ్వు స్థూల శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరంలోకి వెళ్ళలేవు, కాలం శరీరం అక్కర్లేదా. ఎన్ని భూలోకంలో ఉండే సుఖం ఎక్కడా ఉండదంట, స్థూల శరీరంలో ఉండే సుఖం ఎక్కడా ఉండదంట. స్థూల శరీరానికి ఉన్న సౌకర్యాలు సూక్ష్మ శరీరానికి ఉండవంట. వాళ్ళందరూ శరీరాలు లేక, భూమి మీద లేక రామకృష్ణ గురుదేవులు పనులు చేయలేకపోతున్నామని బాధపడుతున్నారు దేవతలందరూ కూడా అని చెప్పేవాళ్ళు మాస్టర్. అందుకని నువ్వు ఆనందాన్ని సృష్టించుకొని నీ ఉండే ఇంటిని స్వర్గం చేసుకుంటే, నీ ఆలోచనలు స్వర్గమయం చేసుకుంటే, సుఖమయం చేసుకుంటే, సవ్య దిశలో నువ్వు ఆలోచించగలిగితే నువ్వు వండిల్లే స్వర్గం. ఈ జన్మలో ఆనందాన్ని సిద్ధింపజేసుకుంటే మళ్ళీ 7 జన్మల దాకా ఆనందంగానే ఉంటా ఉంటా. అది అవసరం కదా, మరి మానవులకు అదంతా అవసరమే కదా. అలాంటివి చెప్పమని ఈ ఆధ్యాత్మిక గురువులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ, నేను అందుకున్న ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందాలని. వద్దు మనకి మతాలొద్దు, కులాలొద్దు, వివాదాలొద్దు. నువ్వు సరైన సాధకుడుగా మారావా లేదా ఇది ఒకటి అర్థం చేసుకో. యజ్ఞాలతో రోగరహితం అంటే నువ్వు ఈ సాధనలన్నీ చేయకపోయినా యజ్ఞాలతో రోగాలు తగ్గించుకోవచ్చు. ఆ విజ్ఞానాన్ని కూడా నేర్పుతాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఆ రామకృష్ణ గురుదేవులతో ఆధ్యాత్మికంగా ఆ జ్ఞానంతో నేను ప్రయాణం చేస్తే ఆ జ్ఞానం నిజంగానే రామకృష్ణ గురుదేవులు నాకు ఒక్కొక్క ముక్క ఒకసారి ఇస్తే కూడా మనం తట్టుకోలేము, అందించారు. నేను ఇప్పుడు ఎంత ఆనందంలో ఉంటున్నానంటే ఆనందం మీద తప్పితే నాకు దేని మీద లేదు, ఎవరి మీద కూడా లేదు. కానీ తల్లిదండ్రుల మట్టికి నేను బాగా చూసుకుంటున్నా. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే శివపార్వతులు, వాళ్ళని బాగా చూసుకుంటున్నా. వాళ్ళకే ఇబ్బంది లేకుండా అన్న మనసుకు ఉంది. కానీ నేను చేసే సాధన వాళ్ళ పరిస్థితులు మారిపోయింది, వాళ్ళు హాయిగా ఉంటున్నారు. మన వంశం మొత్తం హాయిగా ఉంటుంది మనం ఒక్కళ్ళం సాధన చేస్తే, సాక్షిగా ఉంటే.